శ్రీధర్ గారు చెప్పండి, ఏంటి కోడి పందాల గొడవ ఇదంతా కూడా మీకేమనిపిస్తూ ఉంది? ఈ పరిస్థితి, ఈ పరిణామాలు అంటే చివరిగా ఈ రాహుల్ గాంధీది, అట్లాగే ఈ సిఐడిది, ఆ తర్వాత గవర్నెన్స్ వాట్సాప్ వీటి మీద తర్వాత వెళదాం. ముందుగా కోడి పందాల మీద ఇన్ని వేల కోట్లు చేతులు మారటం ఏంటి? దీని మీద మీకున్న అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? కుమ్మరేన్ గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కుమ్మరేన్ గారు, ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే అసాంఘిక కార్యక్రమాలకి లేదా నైతికత లేని కార్యక్రమాలకి ఎక్కువ విలువ ఇచ్చి, లేకపోతే వాటినే ప్రజలకు కావాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈ ప్రభుత్వం. 99 రూపాయలకు మద్యం అనేది పక్క రాష్ట్రాల్లో మనకన్నా తక్కువ రేటు ఉన్నదాన్ని వీళ్ళు బ్రాండ్ గా చెప్పుకున్న ఒక ముఖ్యమంత్రి నోటితోటి మనం 99 రూపాయలకి మద్యం ఇస్తున్నాం అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందని బాధపడాలా, లేకపోతే మా ముఖ్యమంత్రి ఒక మద్యం బ్రాండ్ కి లేకపోతే మద్యం బ్రాండ్లకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడని గర్వపడాలా అనేది అర్థం కావట్లేదు. ఆ విషయం తీసి పక్కన పెడితే క్లియర్ కట్ గా హైకోర్టు డైరెక్షన్స్ ఖచ్చితంగా చెప్పారండి. పందాలు కత్తి కట్టకూడదు, డబ్బులు మార్చకూడదు అని చెప్పి. మీరు చూస్తే 20 ఎకరాలు 50 ఎకరాల్లో బరులేస్తున్నారంటే పోలీస్ శాఖ లేకపోతే రెవెన్యూ శాఖ పూర్తిగా విఫలమైందని మనం అనుకోవాలి, లేదా వీళ్ళు కుమ్మక్కైపోయారని అనుకోవాలి. ఇక్కడ పత్రికల్లో లేకపోతే సోషల్ మీడియాలో వీడియోలు భయంకరంగా తిరుగుతూ ఉన్నా కానీ చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం మాట్లాడలేదంటే ఏమర్థం చేసుకోవాలనేది చూడాలి. తర్వాత మనం గతంలో 2-3 రోజుల క్రితం చూసాం, పెనుగొంచి ప్రభుల్లో క్యాసినో పెట్టారని కూడా చూసాం, రికార్డింగ్ డాన్సులు పెట్టారు, లేడీ బౌన్సర్లు వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ ని వీళ్ళు నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తున్నారు అనే దాన్ని అరాచకంలో క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తా ఉన్నారండి. ఇకపోతే మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకోవాలి అంటే అంత తక్కువ మాట్లాడుకోవాలండి. నిన్న ఈ వాటాలు పంచుకునే దాంట్లో కుదరక జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి అనేక చోట్ల అనేక విషయాల్లో జరిగిన విషయం తీసి పక్కన పెడితే, విజయవాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో విజయవాడ చోట్ల ఎక్కడో ఒక చోట పోలీసు వచ్చేసి టైం అయిపోయింది, ఇంకా మీరు పందాలు ఆపండి అంటే నిర్వాహకులు ఎస్ఐ మీద తిరగబడ్డారు. ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతుందండి సోషల్ మీడియాలో. సో ఈ స్థాయికి అంటే పోలీసుల మీద తిరగబడే స్థాయికి ఉన్మాదాన్ని చంద్రబాబు నాయుడు అనుకో ఖచ్చితంగా రెచ్చగొట్టింది, చేయగలిగిందండి. ఇక్కడ మనం తలవందించుకోవాల్సింది ఎక్కడంటే, అసెంబ్లీకి స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు మొన్న ఒక మీటింగ్ లో చెప్తారు, నా దగ్గరకి గంజాయి కేసులు ఉన్నాయి, మాఫీ చేయండి అని వస్తున్నారు, లేకపోతే తీసేయండి అని వస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తారు. డిప్యూటీ స్పీకర్ ఏమో స్వయంగా కోడ్ని పట్టుకొని పందాలు ఆడతారు. సో ఈ విధంగా మనం మెసేజ్ ఇవ్వాలి అనుకొని పబ్లిక్ లో చెప్తాం, పబ్లిక్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే దాన్ని మనం ఆలోచించాల్సిన విషయం వస్తుందండి. ఇంత ముందు జరగలేదా అంటే జరిగినాయి, కానీ ఏంటంటే దీంట్లో కనీసం 10వ వంతు కూడా జరగలేదు. అలాంటప్పుడు ఎంతో దుష్ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం, ఇప్పుడే పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు, మీ వైపు వచ్చినప్పుడేమో దాన్ని జగన్ తప్పిదంగా చూసినప్పుడు, మరి దీన్ని చంద్రబాబు నాయుడు గొప్పతనంగా చూడాలా, లేదా చంద్రబాబు నాయుడు చేతగాంతనంగా చూడాలా? ఆంధ్రజ్యోతి, సాక్షాత్ ఆంధ్రజ్యోతి 2000 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి రాస్తే, ప్రజాశక్తిలో 1000 కోట్లని రాశారు, ప్రవాహం జరిగింది అన్నట్టు రాసుకొచ్చారు. సో దీనికి చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు ఎక్కడ ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 1500 కోట్లు అంట, పశ్చిమ గోదావరి జిల్లాలో 750 కోట్లు అంట. అంటే 2 జిల్లాల్లోనే 2250 కోట్లు అయితే రాష్ట్రం అంతా కలిపితే అనేక, అంటే అఫ్ కోర్స్ అక్కడ ఆ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టను దిగజార్చేసేసి ఈ విధంగా మాట్లాడినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు వీళ్ళు మాట్లాడే విధానాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? సో రికార్డింగ్ డాన్సులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, గుండాట. ఇప్పుడు ఇది ఒక స్కూల్లో పెట్టారండి. విచిత్రం ఏంటంటే, యనమల రామకృష్ణుడు గారు మాజీ స్పీకర్
ఆయన 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 సొంత నియోజకవర్గం వాళ్ళ కూతురు ప్రాతినిధ్యం ఇస్తున్న దాంట్లో ఒక స్కూల్ క్యాంపస్ లో పెట్టారంటే నిన్నటి వరకు చదువుకోండియా మీకు మంచి భవిష్యత్తు వస్తుందన్న ప్రభుత్వాన్ని తీసి పక్కన పెట్టుకున్న ప్రజలు గుండాట లేకపోతే కోడి పందాలు స్కూల్ ఆవరణలో తీసుకొచ్చిన ఘనత అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి దక్కుతుందండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర వేదంలో ఉన్నారు. ఎక్కడా కూడా నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, జగన్ ని గెలిపించడం వలన మీకు నెల నెల డబ్బులు వేస్తున్నారు లేకపోతే 3 నెలలకు కనీసం వేస్తున్నారని చెప్పిన చంద్రబాబు నాయుడు నేను వస్తే సంక్రాంతి కానుక ఇస్తాను 600 రూపాయలది మా హెరిటేజ్ ముక్కిపోయిన నూనె అవి ఇవి కలిపి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కనీసం అవి కూడా ఇవ్వలేదు. అది తీసి పక్కన పెడితే 6,700 కోట్లు ఇచ్చామని ఘనంగా చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారండి 6,700 కోట్లు? 400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి 9 నెలల బకాయిలంట. మనం ఆంధ్రప్రదేశ్ లో గతంలో ప్రతి నెల వచ్చేసి యావరేజ్ 250 నుంచి 300 కోట్ల రూపాయలు మనం కట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది ప్రతి నెల 9 నెలల నుంచి పేమెంట్లు ఆపేసేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చేశారు. 6,700 కోట్లు నేను ట్రాన్స్ఫర్ చేశానని డబ్బా కొడుతున్నారు. ఒక్క అమ్మఒడి 7,000 రైతు భరోసా 7,000 ఒక్క నిమిషం. సో ప్రచారం ఏం చేసుకోవాలి అనే దాని మీద పెట్టిన ఫోకస్ ఈ శాంతి భద్రతల మీద లేకపోతే నిజమైన సమస్యల మీద పెట్టున్నట్టయితే రాష్ట్రానికి ఈ బాధ తప్పేదండి.